ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నామాన్ని స్తుతించి ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాల కూడికను మనం ప్రారంభించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, 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 praise the Lord. సర్వశక్తి మిక్కిలి ప్రేమ కృప కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న అద్వితీయ సత్యదేవుడు అయిన యేసు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి బుధవారపు రాత్రికాల కూడికను తండ్రి ప్రారంభించుకుంటుండగా గడిచిన కాలమంతా, గడిచిన సమయం అంతా, గడిచిన తండ్రి నాయన సమయం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ దిన వరకు మమ్మలను సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, నీ సన్నిధిని ప్రేమించేవారుగా, నీ సన్నిధిలో నేను స్తుతించేవారుగా, నేను ఆరాధించేవారుగా మమ్మల్ని సమకూర్చినందుకు నీకు లెక్కించలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యన ఉంటాను వాగ్దానం చేసిన దేవా, ఈ రాత్రి ఆరాధన, ఈ కోడిక సమస్త నీ మహిమ కొరకు, నీ నామఘ్యంత కొరకు మీరు జరిగించండి. రావాల్సిన బిడ్డలందరూ సకాలానికి నీ సంధికి వచ్చినకును, ప్రతి వారి ఆత్మతో సత్యమూర్తి నిన్ను ఆరాధించుటకును, కుడి వచ్చుట మేలుకరముగాను దీవెనకరముగాను ఆస్వాదకరగుండే కృప దయచేయమని, ముఖ్యంగా ఉదయకాల సమయంలో మరి మా ప్రియ సహోదరుడు మరి శ్యామ్ యొక్క మరి దేవా తన యొక్క కుటుంబం యొద్ద జరిగినటువంటి ఆ యొక్క ప్రభా ఓదార్పు కూడికలో దేవాన్ని సన్నిధిని అనుగ్రహించి ఆ గ్రామ ప్రజలతోనూ కూడి వచ్చిన అక్కడ బంధువులతోనూ మరి స్థానికులతోనూ మరి పలు విధాలుగా నువ్వు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన నీ అమూల్యమైన మాటలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి దేవా నీ సన్నిధానంలో నిన్ను ఆరాధించుటకు, నేను స్తుతించుటకు, నీ వాక్యం ధ్యానించుటకు మేము కూడి ఉంటుండగా మీ పరిశుద్ధాత్మ సన్నిధి ప్రసన్నత మీరు మాకు దయచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి ఈ రాత్రికాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో మనం దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు మనం కూడి ఉన్నాం. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ దయలో, నీ కృపలో కాచితివి గత కాలం అనేటువంటి పాట పాడుకుందాం. నీ దయలో, నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో, నీ నీడలో దాచుమయ జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా, దేవా. నీ దయలో, నీ కృపలో కాచితివి గత కాలము, కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి
వెలిగనను చూడగా. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో వ్రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో వ్రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవే నా తోడుగా, నీవే నా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇక్కడ డీసెంట్గా ఉండాలి, నాకు వాక్యం చెప్పడానికి నా శబ్దం నాకు వినపడటానికి నాకు కొంచెం డీసెంట్గా ఉండాలి. మరి గడిచిన దినముల్లో మరి జరిగిన సంఘటనలు బట్టి, మరి గత సోమవారం ఉదయం మరి సహోదరి శాంతకుమారి యొక్క భర్త సహోదరుడు శ్యాంబాబు మరి అకాలముగా, అంటే తన వయసు కూడా 35 సంవత్సరాలు, ఆయనకి 2 కుమారులు, ఒకరు 9 సంవత్సరాలు, ఒకరు 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాల పిల్లలు, చిన్న వయసు పిల్లలు. మరి చాలా బాధాకరమైన స్థితిలో మరి ఆ యొక్క సోదరుడు శ్యాంబాబు యొక్క మరణం చాలా బాధించింది. ముఖ్యంగా చాలా చిన్న వయసులో మరి వాడు బాప్తిసం పొందాడు. చాలా మంచిగా ఉండేవాడు.
ఏ అలవాట్లు లేవాడికి. కానీ మరి తర్వాత మరి ఆడికి చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, చెడు బానిస అలవాట్లకి అలవాటు పడి చివరికి ఆరోగ్యం అంతా పాడు చేసుకుని మరి ఊపిరితిత్తులు పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, లంగ్స్ పూర్తిగా మరి బ్లీడింగ్ అయిపోయి, చివరికి విపరీతమైన ఎన్నోసార్లు ఎన్నో ఎన్నో ఆపరేషన్లు జరిగాయి వాడికి. ఎన్నో బలహీనతలు వచ్చాయి. ఎన్నోసార్లు దేవుడు స్వస్థపరిచాడు. ఎన్నోసార్లు చెప్పాను, రే ఇక తాక్కరా నువ్వు, ఇక మంచిగా ఉండు, చర్చికి రా నువ్వు, నీ పిల్లల్ని తీసుకుని చర్చికి రా నువ్వు, దేవునికి దగ్గరగా ఉండు నువ్వు, ఆ చెడు అలవాట్లు మానే అంటే, ఒకటి చెడు అలవాట్లు మానేద్దామన్నా మనం జీవిస్తున్నటువంటి సమాజం, మనం నివసిస్తున్నటువంటి పరిసరాలు, ప్రజల యొక్క ప్రభావము చాలా విపరీతంగా మనుషుల్ని మరి చెడు అలవాట్లకి బానిసలయ్యే స్థితి వస్తూ ఉందండి. అలాగని మన సొంత గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామా, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతామా, ఎక్కడికి వెళ్ళిపోతాం అనే భయము కూడా చాలా మందికి ఉంది. ఎందుకంటే సొదొమ దినాల్లో లోతు ఆ సొదొమలోనే ఉంటూ బాధపడ్డాడు తప్ప ఆ సొదొమని విడిచిపెట్టి బయటికి రాలేదు. ఎందుకంటే అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయాడు పూర్తిగా. విపరీతమైనటువంటి లోక సంబంధమైన పెద్దరకాలు, విపరీతమైనటువంటి గౌరవాలు, మర్యాదలు, ప్రియులరా మరి కుటుంబం అంతా కూడా మరి లోక రీతిగా అలవాటు పడిపోయారు. కాబట్టి లోతు ఆ సమాజంలో నుంచి బయటికి రాలేకపోయాడు. అయినా దేవుడి యొక్క మహాకృప, దేవుడి యొక్క మహాదయ మరి లోతుని బయటికి తీసుకుని వచ్చింది. ఎంత గొప్ప విషయం అండి. సో మరి శాంతకుమారి చాలా బాధలో ఉంది. మరి ఆమె కోసం ప్రార్థన చేయండి. తన బిడ్డలు చక్కటి పేర్లు వాళ్ళు. ఒకటి పేరు క్రిస్టఫర్, అదే పేరు స్కూల్లో వాడిది, క్రిస్టఫర్. ఒకటి పేరు ఫెర్రీ గ్రీన్. క్రిస్టఫర్ అంటే ఏంటంటే క్రైస్ట్ ఫర్. దాని మీనింగ్ ఏంటంటే క్రైస్ట్ ఫర్ అంటే క్రీస్తు కొరకు అని అర్థం. దాని అర్థం క్రిస్టఫర్ అంటే క్రీస్తు కొరకు. మరి వాడి పేరు, పెద్ద కుమారుడి పేరు క్రిస్టఫర్, చిన్నవాడి పేరు ఫెర్రీ గ్రీన్. మరి ప్రవక్త విలియం బ్రన్నాం గారి యొక్క మంచి స్నేహితుడు ఫెర్రీ గ్రీన్, ఒక గొప్ప దైవజనుడు ఫెర్రీ గ్రీన్. మరి ఆ పేర్లు పెట్టడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. మరి చక్కగా ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు, బిడ్డల యొక్క భద్రత కొరకు, క్షేమం కొరకు దయచేసి మీరందరూ ప్రార్థించాలని నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశిస్తా ఉన్నాను. పారాగ్రాఫ్ నెంబర్ 61, హెబ్రీ చాప్టర్, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయము మరొకసారి ఆ యొక్క వర్తమానాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందల విశ్వాసమును, బాప్తీసములు గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమొకటకు సాగిపోదుము. ఆమేన్. ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఏమవ్వటానికి సాగిపోవాలి మనం? సంపూర్ణమొకటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయదుము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రియులరా, దేవుడు ఇంతవరకు మనలను కాపాడి మనలను, మన బిడ్డలను క్షేమం గుర్చిన దేవాతి దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌండ్ కొంచెం హైగా వస్తుంది, బాగా ఎక్కువ చేస్తుంది, నాకు వస్తుంది ఎక్కువ. చదవబడినటువంటి దేవుని వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు నిజంగానే మరి ఆ యొక్క బట్టేలంక అరుంధతి పేటలో ఆ మీటింగు చాలా ఆశీర్వాదకరంగా జరిగింది, చాలా సంతోషంగా కూడా జరిగింది. అయితే ప్రియులారా, మరి చాలా విషయాలు జరిగినాయి ఈ 2 రోజుల్లోనూ అక్కడ.
అయితే దేవుని కృపను బట్టి నేను ఒకటి చెప్పాను మీకు ఉదయకాల సమయంలో ఏంటంటే, నేను ప్రతి పాస్టర్ని గౌరవిస్తాను, ప్రతి సంఘాన్ని కూడా గౌరవిస్తాను. కారణం ఏంటంటే, మనం చేయగలిగింది అది మాత్రమే. ఎందుకంటే మనం ఎవరిని ద్వేషించకూడదు, అలాగని ఏ సంఘాన్ని దూషణ చేయకూడదు. ఎందుకనంటే పిల్లల తెలిసినవి తెలియక కొంతమంది తప్పులు చేస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో మరి ఆ పాస్టర్ గారు కూడా మరి చాలా వేరుగా మాట్లాడారు. ఆయన బ్రహ్నాం గారు అంటే ఒకలాగా ఆయన మరి మాట్లాడారు. సరే, మన బ్రహ్నాం గారి కోసం సువార్త చేయట్లేదు. మనము దేవుని మన కొరకు, ప్రభు అయిన క్రీస్తు కొరకు మన సువార్త ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. సరే ప్రియులారా, మరి ఈ రాత్రికాల సమయంలో మరి సహోదరి మిరియం ఆలస్యంగా వచ్చింది. ఏమైనా ప్రత్యేకమైన న్యూస్ ఏమైనా ఉందా? ఓకే, ఎవరికి ఏంటది? లేటుగా వచ్చిందంటే ప్రత్యేకమైన న్యూస్ అంటే మీ భర్త గారికి టికెట్ తీశారని, బయలుదేరతారని ఏదేదో విన్నాను నేను. నేను అది మాట్లాడట్లేదు. మీ భర్త గారికి ఏదో టికెట్ తీసుంటారు, ఈ పాటికి వచ్చేస్తున్నారని ఏదో విన్నాను. రాత్రి మెసేజ్ వచ్చింది నాకు. జఫన్యా, నేను ఫోన్ చేశాను, జఫన్యా ఫోన్ ఎత్తలేదు. ఎందుకంటే రావడానికి డిసైడ్ అయిపోయాడు. 100 అయినా 106 అయినా ఇంటికి వచ్చి పడిపోవాలనుకున్నాడు. ఇక ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో ఆయన లేడు. మరి దేవుడే ఇంక సమస్తం చూసుకోవాలి. యెహోవా ఈరే. ప్రైజ్ ది లార్డ్. సరే పిల్లలు, మరి ఆయన ప్రయాణం కోసం కూడా ప్రార్థన చేయండి. మరి నాకు నిన్న మెసేజ్ పెట్టారు బ్రదర్స్, జఫన్యా ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేడు, ఆగమన్నా ఆగే పరిస్థితిలో లేడు, నేను ఇక్కడ చచ్చిపోవాలా అంటున్నాడంట. నన్ను పంపుతారా పంపరా అని చెప్పేసి పేచీ పెడుతున్నాడంట అండి. సరే, అది విన్న మాటలు నేను ఇక్కడ లైవ్లో చెప్తుంటాను, అది కొంచెం ప్రాబ్లం అవుతుంటుంది. సో జఫన్యా దేవుడే చూసుకుంటాడు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు సమస్తం చూసుకుంటాడు. మరి జఫన్యా కుటుంబం కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ కుటుంబం అంతా దేవుని సేవలు ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. దేవుడే వాళ్ళ కష్టాలు తీర్చాలని నేను కోరుకుంటున్నాను. దేవుడే వాళ్ళని ఆశ్చర్యంగా పోషిస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే జఫన్యా చనిపోవలసినోడు బతికాడు. ఈరోజు జఫన్యా చనిపోయాడు అనుకుని వదిలేసిన సమయంలో కూడా బతికాడు. మరి శాస జీవితం ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. కానీ ఆయన అన్నాడు, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదండి, పిల్లలుగా ఆడపిల్ల ఉంది కదండి అన్నాడు. నేను అన్నాను, నీ కూతుర్ని ఉన్నంతలో మంచిగా చదివించు, నీ కొడుకుని ఉన్నంతలో మంచిగా చదివించు, నీ కూతురికి ఎంటే మెసేజ్లో వండర్ఫుల్ సంబంధం తీసుకొచ్చి నేను చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు, క్యారెక్టర్ కలిగిన ఆడపిల్లలు దొరకట్లేదండి. క్యారెక్టర్ కలిగిన ఆడపిల్లలు దొరకట్లేదండి. గొప్ప గొప్ప లండన్లో ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు, జర్మనీలో ఉన్న వాళ్ళు, స్విట్జర్లాండ్లో ఉన్న వాళ్ళు కూడా పల్లెటూరులో విశ్వాసం వెతుక్కుంటున్నారండి. ఎందుకంటే ఈరోజు ఒక నమ్మకమైన భార్య దొరకాలి, ఒక నమ్మకమైన సహచరి దొరకాలి అని అంటే చిన్న విషయం కాదు. మన బిడ్డలను, వారిని పవిత్రంగా మనం పెంచగలిగితే, ఏ చెడు అలవాట్లు, ఏ చెడు స్నేహాలకు వెళ్ళనివ్వకోకుండా దైవ ప్రేమతో మన బిడ్డలను గనక మంచిగా కండిషన్లో, అంటే నా ఉద్దేశం ఒత్తిడితో కాదు, కానీ స్నేహపూర్వకమైన, ప్రేమపూర్వకమైన, చక్కటి విశ్వాసంతో కూడిన భక్తితో మన బిడ్డలను పెంచితే, పిల్లరా, మన బిడ్డలకి ఎదురు కట్నం ఇచ్చి చేసుకునే వాళ్ళు ఉన్నారు. తెలియట్లేదు మనుషులకి. ఆడపిల్ల ఉంది, మగపిల్ల ఉంది, ఏదో దారి చూసుకోవాలి కదా, ఏదో సంపాదించాలి కదా, ఏదో చెయ్యాలి కదా. నేను అంటున్నాను ప్రియులారా, ఈరోజు నాకు ఆ భయం లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, మన పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్ళి మనకు టెన్షన్ రప్పిస్తే వీళ్ళు పెళ్ళి ఎప్పుడు చేసేయాలని తొందరపడతాం. మన పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్ళి తప్పుడు స్నేహాలు పట్టి, చెడు స్నేహాలు, చెడు పద్ధతుల్లోకి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకి అది ఒక విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. అప్పుడు ఆ ఒత్తిడి ఎలా ఉంటుందంటే, ఏమి నిందొచ్చేస్తుందో, ఏమి అవమానం వచ్చేస్తుందో, కాబట్టి ఆ కుమార్తెకు త్వరగా పెళ్లి చేసేయాలి అనే భయం వచ్చేస్తుందని తల్లిదండ్రులు. అర్థమైంది నేను చెప్పింది?
కానీ మన పిల్లల్ని వాక్యంలో పెంచితే గనక వాళ్ళు ఖచ్చితంగా స్టాండ్ సరిగా ఉంటే గనక మంచి చుట్టారకాలు ఉన్నాయండి ఈ రోజున. మంచి మంచి చుట్టారకాలు ఉన్నాయి నా చేతిలో. మంచి మంచి చుట్టారకాలు, మంచి మంచి డాక్టర్లు, ఇంజనీర్లు. కానీ నన్ను అందరూ అడుగుతున్నారు, మీ సంఘంలో అమ్మాయిలు ఉన్నారా, మీ సంఘంలో అమ్మాయిలు ఉన్నారా, మీ సంఘంలో అమ్మాయిలు ఉన్నారంటే వయసు వచ్చిన అమ్మాయిలు ఒక్కరు కూడా లేరు. కనీసం డిగ్రీ అయ్యి ఉండాలి కదా, కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటే బాగుంటుంది. కనీసం ఏమంటారు దాన్ని, పీజీయా, కనీసం డిగ్రీ చేస్తుంటే బాగుంటుంది. వింటున్నారండి? కనీసం డిగ్రీ చేస్తుంటే బాగుంటుంది. ఇక పీజీ వరకు వెళ్ళారంటే అది ఇంకా గ్రేట్. సో కాబట్టి మన పిల్లల్ని మంచిగా చదివించుకోండి, క్రమశిక్షణలో పెంచుకోండి, దైవిక ప్రేమతో వాళ్ళని తాకండి, వాళ్ళని సాకండి, వాళ్ళని మంచి మార్గంలో నడిపించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనం లోకస్తుల వల్ల ఆలోచిస్తున్నాం, లోకస్తుల వల్ల ఆశపడుతున్నాం, ఒక అనుసారంగా పిలుస్తున్నాం. అయితే నేను చెప్తున్నాను, జఫన్య కోసం ప్రార్థన చేయండి, అలాగే శ్యాంబాబు కుటుంబం కోసం ప్రార్థన చేయండి, అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి విజయ, మౌనిక, దీవెన, బ్యోల వారి కొరకు ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేయండి. దేశమంతటి కోసం ప్రార్థన చేయండి. నశించిపోచున్న ఆత్మల కోసం ప్రార్థన చేయండి. చూద్దాం దేవుని వాక్యంలో. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మనం చూసినప్పుడు 4వ వచనంలో ఇలా రాయబడింది, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని యొక్క దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పిల్లరా, మనం ఇంకా ఏ స్థితిలో ఉండవలసిన వాళ్ళము, ఏ స్థితిలో ఉన్నామన్న అని పౌలు చెప్తున్నాడంటే చూసారు. ఇంకా విశ్వాసం గురించి, దేవుని యందు విశ్వాసం గురించి, మారు మనసు పొందుట గురించి, బాప్తీసాల గురించి, హస్తనిక్షేపాల గురించి, మృతుల పునరుత్థానం గురించి, నిత్యమైన తీర్పు గురించి, ఇవన్నీ క్రీస్తును గుర్చిన మూలోపదేశాలు. ఒక విశ్వాసిగా మీ మూలోపదేశాలు. మూలోపదేశం అంటే ఏంటి? ప్రాథమిక స్థితి, ఫండమెంటల్స్, మూల పాఠాలు, ప్రాథమిక దశలో నేర్చుకునేటువంటి విశ్వాస జీవితాన్ని ప్రారంభించినప్పుడు నేర్చుకునే ఫండమెంటల్స్ అవి. ఏంటి ఆ ఫండమెంటల్స్ అంటే? దేవుని యందలి విశ్వాసం ఎలా ఉండాలి, అది కూడా ఇంకా చెప్పించుకుంటారా? బాప్తిస్మములు, హస్తనిక్షేపములు, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పుని పునాది మరలవేయద్దు. క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోవాలి. సంపూర్ణ మగుటకు సాగిపోవాలి. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగ చేద్దాం. సంపూర్ణ మగుటకు సాగిపోదాం. దైవిక ప్రేమతో నింపబడదాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు, ఈరోజు చాలా దేవుడు ప్రతి సమయంలో ప్రతి చోట మనకి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఎందుకంటే ఇక మనుషుల చేత నడిపించబడ్డేవాడు ఎవడు పరలోకం పోడు. సంఘాల చేత నడిపించబడ్డాడు ఎవడికి నిరీక్షణ లేదండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడితేనే, పరిశుద్ధాత్మ పొందుకుంటేనే ఒక దైవ భీతి, ఒక దైవ భక్తి, ఒక దైవిక జ్ఞానం, ఒక దైవికమైన ప్రేమ, పరిశుద్ధాత్మ నింపుదల వస్తుందండి. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు, నేను మళ్ళా చెప్తున్నాను, చింతించొద్దు. ఎలా బ్రతకాలి, మా భవిష్యత్తు ఏంటి? నీ భవిష్యత్తు నీ చేతిలో లేదు, నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. నీ పట్ల దేవుడు ఏం ప్రణాళిక చేశాడు, ఆ ప్రణాళిక అంతా దేవుడి చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. నేను చూస్తున్నాను, ఇక్కడ ప్రియాంకని చూస్తున్నాను, ఏదో టెన్షన్లో ఉంది మనిషి. ఏంటి, నా భర్త ఇంటికి వచ్చేస్తే మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి? నేను అంటున్నాను, నేను రోజు ప్రార్థన చేసుకుంటాను. ఏమని ప్రార్థన చేసుకుంటానంటే, నా పెద్ద కుమార్తె ఏ విషయంలోనూ చింతపడకూడదు. ఎందుకంటే నేను బ్రతికున్నంత వరకు వాళ్ళకి తిరిగి లేదు. వాళ్ళకి
నేను బ్రతుకున్నంత వరకు వాళ్ళ బిడ్డల చదువుల గురించి చింతపడాల్సిన అవసరం లేదు. ఏమ్మా వింటున్నావా? నేను బ్రతికి ఆరోగ్యంగా ఉండాలి కానీ నీ పిల్లలకు వచ్చిన డోకా ఏమీ లేదు. నా కూతురు నేను పీజీ చేయించగలనా, నేను చదివించగలనా అంటే దేవుడు నన్ను పోషిస్తున్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఇంతవరకు మిమ్మల్ని నేను పోషించగలిగినప్పుడు మీ బిడ్డలను కూడా పోషించే శక్తి దేవుడు నాకు ఇస్తాడు. అలాగని మీ ఆయన ఏదో ఉద్యోగం మానేస్తాడు, ఏదో ఏం చేయరు, మీకు ఏం రాదు, అది కాదు. దేవుడు మీకు ఇదివరకే మీకు అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. సంతృప్తి కలిగి ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏంటి లైఫ్, ఏంటి లైఫ్ ఏంటి? ఈరోజు ఆమె బిఎస్సి నర్సింగ్ చేసి అపోలో హాస్పిటల్ హైదరాబాద్లో చేసింది, సెకండ్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో చేసింది. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈరోజు సర్టిఫికేట్ బిఎస్సి నర్సింగ్ సర్టిఫికేట్ ఇంటర్నేషనల్, అది ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఇంటర్నేషనల్ అది. సో ఈరోజు నర్సింగ్ ఉన్నంత ఆపర్చునిటీస్ ఏ బీటెక్లు చేసిన వాడికి లేదండి. ఒక హెల్త్ సంబంధమైన నర్సింగ్ సంబంధించిన డాక్టర్ కూడా లేని వాల్యూ నర్సుకు ఉందండి. కాబట్టి పట్టుదల కావాలి, ఒక పట్టుదల కావాలి, ఒక ఏం కావాలి. ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ ఉద్యోగం ఏదైనా ట్రై చేయొచ్చు, లేదంటే అబ్రాడ్ ఒక ఎగ్జామ్ రాసి అబ్రాడ్ వెళ్ళి పని చేసుకోవడం. ఎందుకంటే దేవుని చిత్తం అయితే అదంతా. ఆమెనే కాదు, ఎవరైనా కూడా. వింటున్నారండి? అర్థమైందా మీకు నేను చెప్పేది? ఎందుకు నేను చెప్తున్నానంటే, పిల్లరా, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. అలాగని భౌతికమైన ఆశీర్వాదం కోసమే మాట్లాడుతున్నాను అనుకోకండి. బైబిల్ చెప్పింది అలాగా. నీ పిల్లలను చూచేదవని బైబిల్ చెప్పింది. ఇవన్నీ వాగ్దానాలే కదా, వాగ్దానాలేనా? నీ పిల్లలను చూస్తావు. దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చాడు. నా పిల్లలను చూసే పరిస్థితి ఉంది. ఇంకొక 5 years 6 years ఆగితే కాబట్టి 5 years సరిపోతాయి. 5 years అయితే సరిపోతాయి ఇంచుమించుగా. ఎందుకనంటే నేను చెప్తున్నాను ప్రేమతోటి, నీ పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం బహు ధైర్యం పుట్టిస్తుంది. హల్లెలూయా. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనడేమో కానీ తన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. నిన్ను నీ సంతానాన్ని వృద్ధిపరుస్తానంటాడు దేవుని వాక్యంలో. బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలు కూడా అవి నావే అన్నట్టుగా ఉండాలి మనం. ప్రైజ్ ది లార్డ్. ఏంటి నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మిరియాం అనుకోవచ్చు, ఏంటి మా పరిస్థితి, మా ఆయన వచ్చేస్తే, మీ ఆయన వస్తే హ్యాపీ అంతే. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను పిల్లరా? దేవునిలో సంతోషంగా ఉండండి, దేవుడే మీ గురించి బాధ్యత తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి? ఎప్పుడు చింతపడొద్దండి, దేవుడు నీకు ఇస్తాడు భవిష్యత్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు నేను చెప్తున్నానంటే పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో నేను వాక్యంలోకి వస్తున్నాను. వాక్యాన్ని వినండి. ఎందుకనంటే పిల్లరా, మనం చూస్తున్నాం ఏమని చెప్పాడు ఆయన, దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మనం ఏమని చదివామంటే, జగత్తుకు పునాది వేయబడక ముందు చాలా కాలం క్రితం దేవుడు తన నిత్యమైన కృప ద్వారా ఆయన క్రిందకు చూశాడు అంటండి. ఎక్కడి నుంచి? నిత్యత్వము నుండి ఇలా చూశాడంట భూమి కిందికి. శాటిలైట్ ద్వారా భూమిని చూస్తున్నారు కదా, మొత్తం ఆ యొక్క శాటిలైట్ ద్వారా అవతల దేశములు ఏముందో, ఎక్కడ ఏ ఫ్యాక్టరీలు ఉన్నాయో, ఎక్కడ ఏ మండుగుండు ఉందో, మనిషి ఎటు కదులుతున్నాడో కూడా శాటిలైట్ ద్వారా చూసేస్తున్నారా? అంటే మనిషి టెక్నాలజీ ఎంతవరకు వచ్చిందంటే, శాటిలైట్ ద్వారా, అంటే ఏమంటారు అట్లని, అంతరిక్షములో ఉన్నటువంటి యాంత్రికమైన యంత్రాల ద్వారా భూమి మీద మానవుడి యొక్క కదలికలను చూడగలుగుతున్నారు, దేశాల యొక్క స్థితి చూడగలుగుతున్నారు. మరి ఆకాశము భూమి మీద ఉన్న సమస్తాన్ని మానవుడు చూడగలుగుతున్నట్లయితే, మరి ఆకాశము కంటే సూర్యుడి కంటే చంద్రుడి కంటే పైనున్న దేవుడు ఇంకేం చూస్తున్నాడు? హల్లెలూయా. కాబట్టి మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అండి. నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడే విన్నాను, నేను మధ్యాహ్నం చెప్పిన వాక్యము ఇప్పుడే విన్నాను. చాలా పవర్ఫుల్గా ఉంది, అది చాలా బలంగా ఉంది, చాలా గంభీరంగా కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకంటే పిల్లరా, మనం పాపాన్ని ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు, కానీ పాపిని ప్రేమించాలి. ప్రేమపూర్వకమైన గద్దింపు ఉండాలి. ఈ రాత్రి మీరు అది వింటారని నేను అనుకుంటున్నాను. ప్రవక్త గారు చెప్పిన వర్తమానంలో అది మీరు వింటారు. ఈరోజు నేను ఉదయం చెప్పిన దానికి చక్కటి ఆన్సర్ మీరు చూస్తారు. ప్రైజ్ లార్డ్. ఆయన అంటున్నాడు, జగత్తు పునాది వేయబడక ముందు చాలా కాలం క్రితం దేవుడు తన నిత్యమైన కృప ద్వారా ఆయన క్రిందుకు చూశాడు. ఆయన ముందుగానే నిన్ను నన్ను చూసి ఉన్నాడు. మనము జీవించుచున్న ఈ కాలమును ఆయన ముందుగానే ఎరుగును. మనం ఏమై ఉన్నామో ఆయన ముందుగానే ఎరుగును. కాబట్టి ఎన్నిక ద్వారా జగత్తు పునాది వేయబడక ముందే ఆయనతో పాటుగా మనలను ఆయన ఎటువంటి మచ్చ లేకుండా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియమైన సోదరుడా, సోదరి, ఎందుకంటే నేను ప్రేమతో చెప్తున్నా, దేవుడు మనం చూశాడా ముందుగానే? అంటే ఇప్పుడు శాటిలైట్ ద్వారా భూమి మీద ఉన్న మనుషులు చూస్తున్నారు, చెప్తున్నాం కదా, టెక్నాలజీ ద్వారా. అయితే ఈరోజు దేవుడికి అది అవసరమా? ఆయన నేత్రం అంతా లోకమంతా సంచారం చేస్తున్నట్టు. ఆయనకి కనబడని సృష్టమంటూ ఏమీ లేదంటండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రతి ఈగ, ప్రతి దోమ, ప్రతి విధమైన పురుగు యొక్క కదలిక కూడా ఆయనకి తెలుసు అంటండి. మరి నీ గురించి ఆయనకి తెలియదా? నీ 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 ఆలోచనలు ఆయనకి తెలియదా? నీ గమ్యం ఆయనకి తెలియదా? నీ భవిష్యత్తు ఆయనకి తెలియదా? నీ సమస్తము ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఎన్నిక చేసి ఎటువంటి మచ్చ లేకుండా ఆయనలో ఏర్పరిచినట్లయితే మనము అంతయు మచ్చలతో జన్మించాం. మనం ఎలాంటి వాళ్ళం అంటండి? చూడండి, కూసు దేశస్థుడు తన చర్మం రంగును మార్చుకున్నా, చిరుతుపులు తన మచ్చలు మార్చుకున్నా, అలాగా అలవాటు పడ్డ మీరు మీ బ్రతుకులు మారతాయి అన్నాడు. అవును, మారతాయి. ఎలా మారతాయి తెలుసా? క్రీస్తు యేసు రక్తములో మన ప్రతి మచ్చ మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మచ్చ అంటే ఏదో కాదు, పాపము. క్రీస్తు రక్తములో మనం ముంచబడితే ఇప్పుడు మనము స్వచ్ఛమైనటువంటి పవిత్రమైన మచ్చ లేని జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అంతయు మచ్చలతో జన్మించాం. ఏది కూడా మనల్ని శుభ్రపరచలేదు. ఎటువంటి మచ్చ లేకుండా ఎలా ఉండగలం? అవును, ఆయన తన అద్వితీయ కుమారుని పంపాడు. ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచి ఉన్నారో వారికి మరణము లేదు, కానీ వారు నిత్యమైన జీవమును కలిగి ఉన్నారు. వారు ఎన్నడూ మరణించారు. వారు నిత్యమైన జీవమును కలిగి ఉన్నారు. అయితే మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు విశ్వాసము చేత కృప ద్వారా మనం రక్షించబడుచున్నాం. ఆమేన్. పరిశుద్ధాత్మ మనలను పిలుచుట చేత మనం రక్షించబడ్డాం. ఈరోజు ఈ రక్షణ నీకు ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? చాలా మంది అంటారు కదా, నేనే ఈ మనిషిని రక్షణలోకి నడిపించాను, ఈ మనిషిని నేను రక్షణలోకి నడిపించాను. నేను అన్నాను, మీరు చాలా మందిని సంఘానికి నడిపించగలరు కానీ రక్షణ ఇవ్వగలరా? మరి మీకు ఎందుకు ఆ గర్వం? నువ్వు 10 మందిని తీసుకొస్తే, చూడు, పార్టీలను, రాజకీయ పార్టీలో ఆడు బలం చూపించుకుంటుంటాడు. ఆడు బలం, ఆడికి ఎమ్మెల్యే సీటు కోసమో, కార్పొరేట్ సీటు కోసమో, లేకపోతే ఇంకా ఏముంటుంది కదా, మార్కెటింగ్ యాడ్ ఏముంటాయి కదా, జడ్పీటీసీ కోసమో, యాడు ఏం చేస్తాడంటే ఆడు వెనకాల ఎంత పెద్ద గ్యాంగ్ ఉందో ప్రదర్శన చేస్తుంటాడు. అలాగే సంఘంలో విశ్వాసులు కూడా ఏం చేస్తారంటే, నేను 10 మందిని తీసుకొచ్చాను, నాకేం పోస్ట్ ఇవ్వడా? నేను 50 మందిని దేవుని మందిరం నడిపిస్తున్నాను, 50 మందిని నేను రక్షణ నడిపించాను, 100 మందిని నేను ఈరోజు సంఘం అంతా నా ద్వారా నడిపించబడిన వాళ్ళు. ఓకే, నువ్వు నడిపించావా? నీలో ఉన్న పరిశుద్ధాత్మ నడిపించాడా? చెప్పండి. నువ్వు నడిపించావా? దేవుడే నిన్ను ఆకర్షించుకున్నాడా? నా తండ్రి ఆకర్షితంగా ఎవడు నా ఎదుగు రాడన్నాడు కదా. మీరు ఇప్పుడు మంచోళ్ళే, ఇక్కడ కూర్చున్నారు సరే, ఇప్పుడు మీరు మంచోళ్ళే, ఒకరోజు చెడ్డోళ్ళు అయిపోతారు. చెడ్డోళ్ళు అవ్వకముందే మీకు నేను చెప్తున్నాను, అయిపోతున్నారు కొంతమంది, చెడ్డోళ్ళు అయిపోతున్నారు. ఏంటంటే, ఎంతమంది నడిపించాం సంఘానికి, ఎంతమంది నడిపించాం, మేమంటే అసలు రెస్పెక్ట్ లేదు పాస్టర్ గారికి, మేమంటే అసలు గౌరవం లేదు, ఎంతమందికి బాప్తిసాలు ఇప్పించాం, ఎంతమందికి బాప్తిసాలు ఇచ్చాం, ఎంతమందికి బాప్తిసాలు ఇప్పించావు, ఎంతమంది నడిపించావు అనేది అది ఏమన్నా నీకేమన్నా దండేసి చేతులు ఏమైనా మెమో పెట్టాలిగినా, ప్రశంసా పత్రం ఏమైనా పట్టాలా? మాట్లాడలేదు. వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఉన్న వాళ్ళు ఎంతమంది, పోయిన వాళ్ళు ఎంతమంది?
కాబట్టి మీరు దేవుని మందిరాన్ని నడిపించినప్పుడు ఇది నా ప్రజ్ఞ, ఇది నా జ్ఞానము, ఇది నా తెలివి, నేనే నడిపించాను, పాస్టర్ గారికి అసలు కృతజ్ఞత లేదు, పాస్టర్ గారికి అసలు విశ్వాసం లేదు. బాబా నువ్వు నడిపించక నాయన, అమ్మ నువ్వు కూడా నడిపించకు బాబా. ఎందుకంటే మీరు నడిపితే ప్రజలు వస్తే ఇక దేవుడు పరిశుద్ధాత్మ మనకు అక్కర్లే. అర్థమవుతుంది నేను చెప్పింది. అందుకే నేను ఇంక మీ చర్చికి నడిపించడం మానేసి ఇంకో చర్చికి నడిపిస్తున్నాను. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారు? నేను చెప్పే ఈ సొల్లు కవర్లు సోది కవర్లు అనుకుంటున్నారు, నిజం అనుకుంటున్నారా? ఏమంటే మీకు తెలీదా? వెనకాల ఉన్నాయి మీకు తెలిసి అన్నీ. రొక్కరాజు గారు పదవి ఇవ్వలేదని, రొక్కరాజు గారు ముందు ఎక్కలేదని చెప్పేసి వాళ్ళందరికి ఇంజక్షన్ చేసేసి ఇలా కిలిపడు ఒక ఆయన. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆత్మండి బాబు, భయంకరమైన స్పిరిట్. అది మన ఉద్దేశం కాదు, దాని జోలికి వెళ్ళొద్దు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఏం చెప్తున్నాను ఇక్కడ నేను? మనందరం మచ్చలతో జన్మించాం. ఎవడు మంచి ఫుల్ ఫెయిర్గా ఎవడో పుట్టలేదు, అందరికీ మచ్చలు ఉన్నాయి. వింటున్నారా? ఏది కూడా శుభ్రపరచలేదు మనల్ని. ఎటువంటి మచ్చ లేకుండా ఎలా ఉండగలం? ఆయన తన అద్వితీయ కుమారుని పంపాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి మరణము లేదు, వారు నిత్యమైన జీవాన్ని కలిగి ఉన్నారు. వారు ఎన్నడూ మరణించరు, వారు నిత్యమైన జీవము కలిగి ఉన్నారు. అయితే మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు విశ్వాసము చేత కృప ద్వారా మనం రక్షించబడ్డాం. పరిశుద్ధాత్మ మనల్ని పిలిచుట చేత మనం రక్షించబడ్డాం. ఎవరు పిలిచారు నిన్ను నన్ను? చెప్పండి అమ్మా, ఎవరు పిలిచారు? ఎవరు పిలిస్తే ఇక్కడికి వచ్చావు? పరిశుద్ధాత్మ పిలిస్తే నువ్వు దేవునిలోకి వచ్చావు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు రక్షించబడ్డావు. దేవునికి రావాల్సిన క్రెడిట్ నువ్వు తీసుకోవద్దు, దేవునికి రావాల్సిన ఘనత నువ్వు తీసుకోవద్దు. ఆడదైనా సరే మగోడైనా సరే. ఎందుకంటే దేవుడు నిన్ను వాడుకుంటున్నందుకు సంతోషపడు. 10 మందికి సువార్త చెప్పే జ్ఞానము దేవుడికి ఇచ్చాడండి, గ్రేట్. అవునా కదండి? ఒక వ్యక్తి నువ్వు దేవుని సన్నిధికి నడిపించడానికి దేవుడు నిన్ను వాడుకున్నాడంటే గ్రేట్. అవునండి. ఒకరు నిన్ను దేవుని మందిరం నడిపించి వాళ్ళు నిజమైన మారు మనసు, నిజమైన రక్షణ పొందుకుని వారు దేవుని కొరకు బ్రతుకుతున్నట్లయితే అంతకంటే ఆనందం మరొకటి లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీద ఒక శరీరం అనేది ఉండుటకు ముందే మీ శరీరము ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ? కాల్షియం నుండి, పొటాషియం నుండి, తేమ నుండి, కాస్మిక్ నుండి, వెలుగు నుండి, పెట్రోలియం అంటే 16 రకముల మూల వస్తువులతో చేయబడింది మన శరీరం. ఏమంటారండి? 16 మూలకాలు. పెట్రోలియం, ఫాస్ఫరేట్, కాల్షియం, ఐరన్. వింటున్నారండి? ప్రతిదీ ఇనుము అన్నీ కూడా మనలోనే ఉన్నాయి. మట్టిలో ఎన్ని లవణాలు ఉన్నాయి, మట్టిలో ఎన్ని ఖనిజాలు ఉన్నాయో మట్టిలో మన బాడీలో కూడా ఉన్నాయండి. వింటున్నారా? మనం మట్టి నుండి, అంటే దేవుడు నీకు శరీరం అనేది ఉండుటకు ముందే మీ శరీరములను దేవుడు ఇక్కడే ఉంచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద పరిశుద్ధాత్మ కమ్ముకొని ఉన్నాడంటండి. చీకటి అగాధపల్లి జామక దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు, పొదిగాడంటండి. దేవుడు ఏం చేశాడంటండి? పొదిగాడంటండి ఆయన. అది ఆ విధంగా చేయబడినప్పుడు మొదటి విషయం మీకు తెలుసా? ఈస్టర్ పుష్పం పైకి వచ్చింది. ఆమేన్. ఏం పుష్పం అండి? పాడతాను ఒక పాట. గడ్డి పువ్వులాంటిదోయి యుక్త ప్రాయము, గాలి బుడగ వంటిదోయి జీవితంతము, ఏ దినము ఎంచి చూడు నీ గతి, ఓ మానవ. గడ్డి పువ్వు లాంటిదనే పాట. గడ్డి పువ్వు లాంటిదోయి యుక్త ప్రాయము, గాలి బుడగ వంటిదోయి జీవిత అంతము, తిరిగి రాదు
నిన్న నీకు ఎన్నడెన్నడు స్థిరము కాదు ఇలాను రేపు నీదు ప్రాణము కృపతో కలిగే నేడు నీకు రక్షణార్థము గడ్డి పూలాంటిదోయి యుక్త ప్రాయము గాలి బుడగ వంటిదోయి జీవితాంతము యేసుక్రీస్తు లేని బ్రతుకు నరక పాత్రము అడుగు నేడు పాపమెల్లా పరిహరించు యేసునామము విశ్వసించి పొందు నీవు నిత్య జీవము తిరిగి రాదు నిన్న నీకు ఎన్నడెన్నడు స్థిరము కాదు ఇలలో రేపు నీదు ప్రాణము కృపతో కలిగే నేడు నీకు రక్షణార్థము పాడదాం కృపతో కలిగే నేడు నీకు రక్షణార్థము తడవులేక తరుణమెరిగి పొందు రక్షణ తడవులేక తరుణమెరిగి పొందు రక్షణ పడదాం గడ్డి పూలాంటిదోయి యుక్త ప్రాయము గాలి బుడగ వంటిదోయి జీవితాంతము ఏమౌనో ఏ దినమో ఎంచి చూడు నీ గతి ఓ మానవా ఓ మానవా గడ్డి పూలాంటిదోయి యుక్త ప్రాయము యేసుక్రీస్తు లేని బ్రతుకు నరక పాత్రము అడుగు నేడు ఆ ప్రభుని ఆత్మ సాయము పడదాం యేసుక్రీస్తు లేని బ్రతుకు నరక పాత్రము అడుగు నేడు ఆ ప్రభుని ఆత్మ సాయము పాపమెల్లా పరిహరించు యేసునామము పాపమెల్లా పరిహరించు యేసునామము విశ్వసించి పొందు నీవు నిత్య జీవము విశ్వసించి పొందు నీవు నిత్య జీవము హల్లెలూయా హల్లెలూయా నాతో కలిసి పాడండి
యేసుక్రీస్తు లేని బ్రతుకు నరక పాత్రము. పడదాం. యేసుక్రీస్తు లేని బ్రతుకు నరక పా రై నేర్చుకోండిరా, పాటలు నేర్చుకోండిరా. అడుగు నేడు ఆ ప్రభుని ఆత్మ సాయము, అడుగు నేడు ఆ ప్రభుని ఆత్మ సాయము. పాపమెల్లా పరిహరించు యేసునామము. పడదాం. పాపమెల్లా పరిహరించు యేసునామము, విశ్వసించు పొందు నీవు నిత్య జీవము, విశ్వసించి పొందు నీవు నిత్య జీవము. యుక్త ప్రాయము గాలి బుడగ వంటిదోయి జీవిత అంతము, ఏమౌనో ఏ దినము ఎంచి చూడు నీ గతి, ఏమౌనో ఏ దినము ఎంచి చూడు నీ గతి. ఓ మానవా, ఓ మానవా. హల్లెలూయా. ఎంత ఆత్మీయత నుంచి వచ్చామండి మేము. సొల్లు కబుర్లు చెప్పుకుని రాలేదు క్రీస్తులోకి. మా దరిద్రము, మా అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. ఆ రోజు మాకు సెల్ ఫోన్లు లేవు. ఈరోజు దరిద్రపు సెల్ ఫోన్లు వచ్చేసిన తర్వాత మనుషుల హృదయాలు చెడిపోయినాయి, చూపులు చెడిపోయినాయి, చెవులు చెడిపోయినాయి, మాటలు చెడిపోయినాయి. బతుకే చెడిపోయిన బతుకు. ఎందుకంటే నేను చెప్పే ప్రసంగాలు నమ్మకార్థ బతికి చెప్పట్లేదండి. నిలువెచ్చని బతికి మేము చెప్పట్లేదండి. నాకెందుకు అంత పౌరుషం, నాకెందుకు అంత ఆవేశం అంటే, విశ్వాసంగా నిన్న సమాధిగాడు అడుగుతున్నాడు, మంగళవారం నుంచి మొదలెట్టేద్దాం ఇంటికాడ మీటింగ్లు అంటున్నాడు. నేను రావట్లేదని చెప్పాను. ఏంటి మొదలెట్టేసి? ఒక ఆత్మీయత కావాలి, ఒక ఆత్మీయ వాతావరణం కావాలి. మనుషుల్లో ఏక హృదయం, ఏకాత్మ, ఏక మనస్సు ఉండాలండి. చెత్త రాజకీయాలు చేసుకుంటూ, చెత్త కబుర్లు చెప్పుకుంటూ, సనుగుతూ మూలుగుతూ మాట్లాడుకునే వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ ఉండదండి. చెప్పాను, సోదరుడు చెప్పాను, బ్రదర్, స్త్రీలు ఎవరు ఉద్యోగాలకు వెళ్ళట్లేదు. ఆ జాన్కి ఉద్యోగానికి వెళ్దాం, ఆ సంధ్య ఉద్యోగానికి వెళ్దాం, ఆ మీనా ఉద్యోగానికి వెళ్దాం, ఆ తేజస్వి ఉద్యోగానికి వెళ్దాం. నీ భార్య కూడా వెళ్తున్నా లేదు నాకు తెలియదు, వెళ్దాం, ఉద్యోగానికి వెళ్దాం. ఈ ఆడోళ్ళంతా కలిసి పాస్టర్ గారు శుక్రవారం సాయంత్రం వస్తారంటే, ఆ పగలు ఎవరో ఒకరి ఇంట్లో కూడుకుని, అక్క ప్రార్థన చేసుకుందాం, అక్క మనందరం ఇంట్లో కూడుకుందాం, సాయంత్రం పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు కదా మనకి. నేను కేశనపల్లి 22 కిలోమీటర్లు వెళ్తున్నాను. 22 కిలోమీటర్లు అక్కడికి, 22. ఇక్కడికి సీతారాంపురం 11 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు. రేవు దాడితే 5 కిలోమీటర్లు, రేవు కాడి నుంచి 6 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి రేవుగాడికి 6 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు అక్కడ, 22 కిలోమీటర్లు ఎక్కడ? చెప్పండి. బాధపడకండి. మొగల్తో సీతారాంపురం నుంచి నరసాపురం 5 కిలోమీటర్లు అంతేనండి. పోనీ 5.5, పోనీ ఎక్కువ అనుకుంటే, పోనీ మీ ఇంటికి అయితే 6 కిలోమీటర్లు అనుకో, రుస్తుంబాద్కి అయితే 4 కిలోమీటర్లు, 4.5 కిలోమీటర్లు, నరసాపురానికి అయితే కిలోమీటర్లు. ఎంత వేదన ఉందో తెలుసా నాకు, ఎంత బాధ ఉందో తెలుసా నాకు, ఎంత దుఃఖం ఉందో తెలుసా నాకు.
యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్. అంటే యుఎన్ అంటే అమెరికా కాదండి. యుఎన్ఓ అంటారు, యుఎన్ అంటారు కదా, యుఎన్ అన్నారు దాన్ని. యుఎన్ అంటే ఆర్గనైజేషన్, యుఎన్ఓ. ఓకే. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఒక సర్వే జరిగిందంట. ఎక్కడ? ప్రపంచంలో 147 దేశాల్లో సర్వే చేశారంట. 147 దేశాలు సర్వే చేశారంట యుఎన్ఓ వాళ్ళు. ప్రపంచంలో ఏ దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని. పాకిస్తాన్ వాళ్ళు మనకంటే సంతోషంగా ఉన్నారు. ఎవరండి? మనం ఎలాంటి కవర్లు అంటే చెత్త కవర్లు. బంగ్లాదేశ్ వాళ్ళు మనకంటే జీడిపిలో ఎక్కువ ఉన్నారు. వాళ్ళు 147వ స్థానంలో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ అంట. లాస్ట్ స్థానంలో ఉన్నది ఆఫ్ఘనిస్తాను. మంది 130 చిల్లరే, 130 చిల్లర, 133, 130 అంత వచ్చింది. మన దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నది 130 ర్యాంక్ వచ్చింది, 133 ర్యాంక్ వచ్చింది మనది. ఇజ్రాయెల్ ఎంత వచ్చిందో తెలుసా? ఇజ్రాయెల్ దేశం ఎంత ర్యాంక్ వచ్చిందో తెలుసా? ప్రపంచంలో సంతోషంగా ఉన్న వాళ్ళ దేశాల్లో ఇజ్రాయెల్ ఎంతో తెలుసా? 8 ర్యాంక్ అంటండి. 8 అంట, 8 అంట. 147 దేశాల్లో సంతోషంగా ఉన్న దేశాల్లో ఇజ్రాయెల్ దేశం 8వ. మన 137, మన 137, పాకిస్తాన్ 133. అదే నీకు చూపించినట్టు కదా రాత్రి ఎప్పుడు. పాకిస్తాన్లో సంతోషంగా ఉన్నారా, ఇండియాలో సంతోషంగా ఉన్నారా? అదే నిన్న సోదరుడు ప్రసాద్ గారు నేను తీసుకెళ్తూ మాట్లాడిన మాటలు ఏంటంటే, ఏంటో ప్రసాద్ నాకు అస్సలు బాగాలేదు, నాకు ఏంటో నాకు తెలియని బాధ, ఏంటో తెలియట్లేదు నాకు, అసలు సంతోషం లేదు నాకు, అసలు ఏ విధమైన ఆనందం లేదు నాకు, ఏదో తెలియని బాధ, ఒంటరిగా ఉండాలనేటువంటి ఒక ఆశ, ఏంటో అసలు నాకు పిచ్చిగా ఉంటుంది, నాకు అసలు హ్యాపీ అనేది లేదు నాకు, సంతోషం అనేది లేదు నాకు, దేని బట్టి నాకు సంతోషం లేదు అసలు అని నేను చెప్పుకుంటూ వెళ్ళాను. వచ్చేటప్పుడు ఆ కొటేషన్ చూసి ఆయనకి చూపించాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటి ఈస్టర్ పుష్పం. ఆమేన్. ఏమన్నాడండి ఆయన? ఈస్టర్ పుష్పం పైకి వచ్చింది. తరువాత ఆయన కొంత గడ్డిని కలుగు చేశాడు. ఒక భూమిలోంచి ఒక పువ్వు వచ్చిందంటండి. సృష్టి చేసినప్పుడు ఏమొచ్చిందంటండి? ఒక గడ్డి పువ్వు వచ్చిందంటండి. సొలొమోను యొక్క వైభవం సహితము ఒక గడ్డి పువ్వు లాంటి వైభోగం కూడా లేదంటండి సొలొమోను వైభోగం. అంటే గడ్డి పువ్వుకి అంత వాల్యూ. అందుకే సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వును పోలి ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ఆయన నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తుంది ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆయన ఏమైనాడంట? ఏమని చెప్తున్నాడు ఆయన? ఈస్టర్ పుష్పం పైకి వచ్చింది. తరువాత కొంత గడ్డిని కలుగు చేశాడు, కొన్ని పక్షులు కలుగు చేశాడు. కొంత సమయం గడిచిన తర్వాత ఒక పురుషుడు వచ్చాడు. ఇప్పుడు ఆయన భూమి యొక్క ధూళితో ఎన్నడూ ఒక స్త్రీని తయారు చేయలేదండి. ఆమె ఎల్లప్పుడూ ఒక పురుషునితోనే ప్రారంభించవలసింది. పురుషుడును మరియు స్త్రీయును ఒక్కటిగా ఉండిరి. కావున ఆదాము యొక్క ప్రక్క నుండి ఒక ఎముకను ఆయన తీసుకున్నాడు, అతనికి సాటి అయిన సహాయం చేశాడు. తరువాత పాపము లోపలికి వచ్చిందండి. ఏమొచ్చిందండి? ఆ తరువాత పాపం వచ్చిందండి. ఏది ఏ స్థానమును తీసుకున్నానో దేవుడు ఓడిపోడు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఎన్నడూ కూడా ఓడిపోడు. ఎందుకే? దేవుడు అన్నాడు, దేవుడిని యెహోవా ఆదామును పిలిచి అన్నాడు, నువ్వెక్కడ ఉన్నావు అన్నాడు. నిజమేనా? దేవుడు ఓడిపోడు. ఎంతమంది నమ్ముతున్నారు? అందుకే అన్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రమును త్రోసివేయను. కుమారుని చూసి ఆయన విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం. అంచెదిన ముందు నేను వాడిని లేపుతాను. నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. అంచెదిన నేను వాడిని లేపుదును. కాగా పొందగోరు వాని వల్ల నన్ను, ప్రయాసపడు వాని వల్ల కాదు గాని కరుణించు దేవుని వలన. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడని ప్రమాణం చేయలేకపోయాడు, కాబట్టి ఆయన తన మీద తాను ప్రమాణం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత నిత్యమైన వాడు, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన కూడా అంత నిత్యమైనదండి.
ఎంతమంది నిజంగా సంతోషిస్తున్నారు? హల్లెలూయా. ఏది ఏ స్థానం తీసుకున్నాను దేవుడు ఓడిపోడండి. ఆయన ఎన్నడూ ఓడిపోయి ఉండలేదండి. స్త్రీ భూమి మీదకు మనుషులను తెచ్చుట ప్రారంభించింది. ఆయన నిత్యమైన కృప ద్వారా ఎవరు రక్షించబడతారో ఆయన చూశాడు. మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, నా తండ్రి మొదటగా పిలవకుండా ఏ మనుష్యుడు నా యొద్దకు రాలేడు. అది ఆయన చిత్తము కాదు. అతను పారిపోడు, కానీ దేవుడు కరుణ చూపిస్తాడు. ఆమేన్. నువ్వు అనవచ్చు, నేను దేవుని వెతికానని చెప్పొచ్చు. లేదండి, నువ్వెన్నడూ చేయలేదు. దేవుడు చూశాడు. ఆదియందు అది ఆ మాదిరిగానే ఉంది. ఆదాము దేవుని వెతుక్కుంటూ వెళ్ళలేదంట. దేవుడే ఆదాముని వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. నువ్వు అనొచ్చు, నేను దేవుని వెతికాను. లేదండి, ఆదాము ఈ విధంగా అనలేదు. ఓ తండ్రి నేను పాపం చేస్తున్నాను, నువ్వు ఎక్కడున్నావని వెళ్ళాడా? పాపం చేసినోడు దేవుని దగ్గరికి వెళ్తాడా? వెళ్ళలేదండి. కానీ తండ్రి ఈ విధంగా అన్నాడు, ఓ ఆదామా నువ్వు ఎక్కడున్నావు? మనిషి యొక్క స్వభావం అటువంటిది, మానవుల వేదన అటువంటిది. అందుకొరకు ఆయన తయారు చేయబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే అన్నాడు, నా తండ్రి ఆకర్షిస్తే తప్ప ఏ మనుష్యుడు నా వద్దకు రాలేడు. తండ్రి నాకు ఇచ్చిన వారు, హల్లెలూయా, వచ్చిన వారందరికీ నేను వారికి నిత్యమైన జీవమునిస్తాను. అంచె దినముల్లో నేను వారిని పైకి లేపుతాను. ఎటువంటి దీవెన! పరలోకపు దేవుని యొక్క ఎటువంటి దీవెనకరమైన వాగ్దానం ఇది. ఈ రాత్రి మనం ఎక్కడ పొందుకుంటున్నాం? ఆయన తనంతట తానుగా ప్రమాణం ఎక్కడ చేసి ఉన్నాడో అంతకన్నా గొప్పవారు ఎవరూ లేరండి. నీవు నీకన్నా గొప్పవారైనా ఒకరి వద్ద నుండి ప్రమాణం లేక ప్రతిజ్ఞ చేసుకోవచ్చు. ఏ ఒక్కరూ గొప్పవారు లేరండి. కానీ దేవుడు ఆయన యందే ప్రమాణం చేసుకున్నాడు అంటాడు. ఆమేన్. మనము దాంట్లోకి వెళ్తున్నాం. ఆయన దాన్ని ఎలా చేశాడు? ఆయన దాన్ని ఎప్పుడు చేశాడు? అది ఏంటంటే, ఆయన మనలను పైకి లేపి మనలను ఆయన యొక్క స్వాస్యముగా చేసుకుంటానని ఆయన ఒక ప్రమాణం చేశాడు. హల్లెలూయా. ఆయన మనల్ని పైకి లేపి తీసుకెళ్తానని చెప్పాడండి. నిజమేనా? స్వాస్యంగా చేసుకున్నాడు మనల్ని. ఓ ఎంత పరిపూర్ణత! నీ ముఖములో నేరుగా చూస్తున్న మరణమును ఎలాగ చూడగలవు? అందుకే పౌలు అన్నాడు, మరణమా నీ ముల్లెక్కడా? సమాధి నీ విజయం ఎక్కడా? హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, దేవునికి కృతజ్ఞతలు. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు జయమును ఇస్తున్నాడు. అదిగో నువ్వు అక్కడే ఉన్నావు. ఎందుకు? ఓ నీవు అది చేసావు, ఇది చేసావు, అది నాకు తెలుసు, కానీ నేను ఆయన రక్తము చేత కప్పబడి ఉన్నాను. హల్లెలూయా. మనం ఆయన శరీరములోకి ఒకే ఆత్మలో బాప్తిసం పొందాం. ఆమేన్. మీ మెథడిస్టులు, మీ బాప్టిస్టులు, మీ ప్రెస్బిటేరియన్లు, మీరు ఎవరైనాను, మనం ఒక్కటే శరీరంలోకి బాప్తిసం పొందాం. మనం సహవాసం కలిగి ఉన్నాం. మనం దేవుని యొక్క రాజ్యములోని పౌరులు. మనం ఈ లోకవారము కాదని చెప్పుకొనిచున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియమైన సహోదరుడా, సోదరి, ఒక చిన్న బాలిక వచ్చేలా అందంట. నాన్న, ఈ చిన్న బాలిక ఫలానా చేసిందని చెప్పిందంట. వారు కూడా ఫలానా చేశారు. మేము ఇంటికి వెళ్ళి ఫలానా చేసామని చెప్పింది. మనం దాన్ని ఎందుకని చేయకూడదు అని అడిగింది ఆ పాప. వాళ్ళు ఇది చేశారు మనం ఇది చేయకూడదని. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, హనీ ప్రియమైందానా, మనం ఈ లోకానికి చెందిన వారం కాము. వారు వారిదైన లోకంలో జీవిస్తున్నారు. అంతేనా? వాళ్ళు చేస్తే నేను చేస్తే తప్ప. అయితే మనకి వాళ్ళకి ఏంటి తేడా? తెలీదా? వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తానంటావా? వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేసుకుంటున్నారు కాబట్టి నేను అలా చేసుకుంటానంటావా? నో. ఎందుకంటే ఆయన అంటున్నాడు అని మనము ఆ లోకానికి చెందిన వారు కాము. వారు వారిదైన లోకంలో జీవిస్తారు. ఇంకా ఎలా చెప్పాను? కానీ మనందరము ఒకే భూమిపై నడవం అని మనము వారి వంటి వారం కాదు, లోకమునకు వెలుపటి వారం. హల్లెలూయా. ఎప్పుడు లోకంతో పోల్చుకోవద్దు, లోకస్తులతో పోల్చుకోవద్దు, భక్తిహీనులతో పోల్చుకోవద్దు. ఆడు చేయలేదా, ఈడు చేయలేదా అని చెత్త కబుర్లు చెప్పకో.
ఎవడు చేసినా ఆడు లోకస్తులైతే లోకానుసారంగా మాట్లాడతారు, లోకం వారి మాట వింటది. అయితే మీరు లోక సంబంధులు కారు. లోకములో నుండి మిమ్మల్ని నేను వేరు చేసుకున్నాను. ఆమేన్. లోకంలో నుంచి నిన్ను దేవుడు వేరు చేశాడు. 17వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన. 15వ అధ్యాయం చూడండి ఒకసారి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 18వ వచనం, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. హల్లెలూయా. లోకంలోనే ఉన్నాం, అయినా మనం లోకస్తులు కాదు. వారు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు, వారు చేసినట్టు మనం చేయకూడదు. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక చక్కని విషయాన్ని చెప్పడానికి ముందుకు వెళ్తున్నాను. ఆయన అంటున్నాడు లోకమునకు వెలుపటి వారం మనం. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు లోకానికి వెలుపటి వారని మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, క్షమించండి 17వ వచనం. ఆయన అంటున్నాడు, మీరు అవిశ్వాసాలతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసంతో విశ్వాసకు పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏం పొందిక? మనము జీవగల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. ఆమేన్. నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. మీరెవరు? ఒక ప్రత్యేకమైన జనాంగం. మనందరం ఎవరమండి? చెప్పండి. వాళ్ళకి నీకు పోలికేంటి? వాళ్ళకి నీకు పోలిక? వాళ్ళు రంగులు వేసుకుంటే నువ్వు వేసుకుంటావా? వాళ్ళు ఆ పనులు చేస్తే నువ్వు ఆ పనులు చేస్తావా? అసలు నువ్వు లోకంతో పోటీ పడుతున్నావంటే నువ్వు ఇంకా క్రీస్తు బిడ్డవు కాలేదు. నువ్వు లోకంతో పోటీ పడరు దేవుని పిల్లలు. లోకస్తులైనట్టు మాట్లాడతారు. 1 యోహాను రాసిన పత్రికలు ఆయన అంటున్నాడు, చూడండి 1 యోహాను రాసిన పత్రికలు అంటున్నాడు, 4వ అధ్యాయము, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట విను. వారు ఎవరండి? లోకము వారి మాట వింటదా? విందా? వింటది. మరి మనం దేవుని సంబంధులం. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. వింటున్నారండి? మన మాట ఎవడైనా విన్నాడంటే ఎవడాడు? దేవుని సంబంధి అయిన వాడే మన మాట వింటాడు. వాళ్ళు లోకస్తులా మాట్లాడతారు. లోకం వారి మాట వింటది, మన మాట ఎవడింటాడు? మన ఆక్రందన ఎవడింటాడు? అందుకే రాజులు నమ్ముకున్నట్టు కంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నీ దేవుడు నేను ఆధారపడాలి. చూడండి, ఇప్పుడు మనం వెళ్ళి పోలీస్ కేసు పెట్టిన పోలీసులు మనకేం న్యాయం చేయరు. మన కోర్టుకి వెళ్ళి కోర్టు ఏమి న్యాయం చేయదు. మనకు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మనకి ఎవడో మనకి న్యాయం చేయాలంటే దేవుడే చేయాలి. దేవుడే న్యాయం చేయాలి. మరి దేవుడు చేసేది ఆ న్యాయం లేట్గా చేస్తాడైనా? ఆయన లేట్ చేయడు. లేట్ చేస్తున్నాడంటే ఇంకా సరి చేసుకోవాల్సింది మనమే. లేట్ చేస్తున్నాడంటే సరి చేసుకోవాల్సింది మనమే. ఎందుకంటే ఆయన తీర్పులు త్వరగా వస్తాయి. బాధపడకండి, ఆయన తీర్పులు చాలా బేగా వస్తాయి. కానీ రావట్లేదని చెప్పి గర్వించకండి, వస్తాయండి. రావట్లేదని బాధపడకండి. ఆయన అంటున్నాడు, వారి నుండి బయటికి రండి, నువ్వు వారికి వేరుగా ఉండు. దేవుడు చెప్తున్నాడు, నీవు దానిలోని వాడవు కాదు. అటువంటి క్రొత్త స్వభావం నీలో వచ్చినప్పుడు నిన్ను బయటకు లాగవలసిన అవసరతను నువ్వు కలిగలేవు. నువ్వు లోతు భార్య వలె వెనుకకు వెళ్ళాలని కోరుకోవు. ఎవరైనా లోతు భార్యలాగా చూసారా? లోతు భార్య ఏం చేసిందండి? లోతు భార్యని జ్ఞాపం చేసుకోండి అన్నాడా? ఏమైనా ఘనకార్యం చేసిందా? ఘనకార్యం చేయలేదు. ఆవిడకి ఏముందో లోకాశలు ఉన్నాయి.
దురాశలు ఉన్నాయి. ఇహలోక భోగాల కోసం ఆశపడుతుంది ఆవిడ. ఇహలోక సంపదల కోసం ఆశపడుతుంది ఆవిడ. కాబట్టి ఆవిడ జ్ఞాపం చేసుకుంటే ఆవిడ మొత్తం రాలని కాదు, ఉప్పు స్తంభమే నిలబడ్డది. వింటున్నారా? నేను ప్రవక్త చెప్తున్నాడు, ఈ మాట వినండి జాగ్రత్తగా. పారాగ్రాఫ్ నెంబర్ 65, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయము అనే వర్తమానంలో పారాగ్రాఫ్ నెంబర్ 65, పారాగ్రాఫ్ నెంబర్ 65లో నేను చదువుతున్నాను. చూడండి, నిన్ను బయటకు లాగవలసిన అవసరతను నువ్వు కలిగలేవు. నీవు లోతు భార్య వలె వెనుకకు వెళ్ళాలని కోరుకోవు. నీవు దానికి వెలుపల జన్మించావు. నీవు వేరొక పరిమాణంలో ఉన్నావు. అది నీకు పనికి మాలిన దాని వల్ల కనిపిస్తుంది. లోకం ఎలా కనబడుతుందండి? లోకాశలు నన్ను పిలచినా. మీరు పాడేస్తారు, మీరు పాడకూడదు, వినాలి. లోకం మీద ఎవరికైనా ఆశ ఉంటే పాడకండి. దాన్ని ఎదిరించినోడు పాడండి, దాన్ని ఎదిరించిన ఆడత పాడండి. అది లోకాశలు నన్ను పిలచినా, లోకపు శ్రమలు అడ్డుగా నిలచినా. వస్తాయా శ్రమలు? నా గటిపై చెయ్యి వేసి వెనుదిరిగి చూడలేనయ్యా. నా గమ్యము నీవేనని, నా గమ్యము నీవేనని సహనముతో సాగెదనయ్యా, సహనముతో సాగెదనయ్యా, సహనముతో సాగెదనయ్యా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నా గాని నిన్ను విడచిపోలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకస్తులు మళ్ళీ బతకడం చేతగా దీనికి, బతకడం రాదు వీడికి, బతకడం చేతగా దీనికి, ఇంకెలాగే బతుకుతారా, ఇలాగే బతుకుతారా, ఇలాగే బతుకుతారా, మీరు ఇదే బతుకు, ఇదే బతుక, ఈ బతుకో బతుకేనా అన్నవారు ఉన్నారా లేదా? కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతనున్నావు. కొన్ని పాటలు మనం పాడతాం. కష్టాలు ఉండాలి, బాధలు ఉండాలి. పాట రాసినోడు ఎలా ఎలాగైనా రాసి ఉండొచ్చు, కానీ సింహాల బోనులో పడవేసిన, సింహాల బోను కాదు, నిన్ను ఎరకలున్న బోన్లు ఎత్తే నువ్వు నిలబడవు. జోక్ చేయట్లేదు నేను. సింహాల బోనుకి వెళ్ళినోడు పాడాడంటే, అంత ఆత్మపూర్ణుడై అన్నాడంటే, ఆడి పాడాడంటే అర్థం ఉంటుంది. మైక్ ఉంది కదా అని, సిస్టమ్ ఉంది కదా అని చెప్పేసి, సంగీతం ఉంది కదా అని చెప్పేసి సింహాల బోన్లోకి వెళ్ళినా భయపడ్డంట. నేను అది భయపడతానండి. కొన్ని పాటలు పాడతాం, ప్రేరణ కలిగినప్పుడు పాడతాం, కానీ పాడినా లోపల ఏదో భయం. పిల్లి ఎదురొస్తేనే భయం నీకు, కుక్క ఎదురొస్తేనే భయం నీకు, ఇంట్లో సుంచి కనబడితేనే భయం నీకు, ఇంట్లో పందికొక్క కనబడిందంటే నీకు ముసలు కోల్పోతావు. సింహాల బోనికి వెళ్తావా? జోక్ చేయట్లేదు నేను. అయితే నేను అన్నాను, నిజంగా దేవుని ఆత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నట్లయితే, అలాంటి స్థితి నీకు వచ్చినా నువ్వు భయపడవు. అది అలా ఉండాలి నేను ప్రభువా, అలా ధైర్యంగా బతకాలి ప్రభువా నేను. వింటున్నారా? సో దేవుని ప్రవక్త అంటున్నాడు, ఆయన అంటున్నాడు, నీవు లోతు భార్య వలె వెనుకకు వెళ్ళాలని కోరుకోవు. నువ్వు దానికి వెలుపల జన్మించావు, నువ్వు వేరొక పరిమాణంలో ఉన్నావు. అది నీకు పనికి మాలిందని వల్ల కనబడుతుందంట. లోతు భార్య ఏమైతే ఆశపడిందో అవన్నీ నీకు ఎలా కనబడతాయండి? పనికి మాలిందనిలా కనబడతాయంట. ఆ బంగారం, ఆ డబ్బు, ఆ డైమండ్స్, ఆ రకరకాల పెయింట్లు, ఆ రకరకాల గోల్డ్ రంగులు, ఆ రకరకాల చెప్పులు నీకు ఎలా కనబడతాయి?
పనికి మాలిన దాని వలె కనిపించును. మరియు ఇది ఒక గొప్పదై ఉన్నది అనుకుంటున్నారు మీరు. కృత్రిమమైన అమెరికాలో మనం జీవిస్తున్నాం. అది ఒక పెద్ద అధ్వానమైనదిగా ఉంటుంది. ప్రతి ఒక్కటి వ్యామోహం మరియు స్త్రీ అయి ఉన్నాయి. ఈరోజు భయంకరమైన వ్యామోహాలు. వ్యామోహాన్ని ఏమంటారు? యాంబిషనా, ఇంప్రెషనా? వ్యామోహం. వ్యామోహం అనే దానికి ఇంకా పెద్దది. వ్యామోహం అనేది ఏంటంటే ఆశించకూడని దాని మీద ఆశపడటం. వ్యామోహం. వ్యామోహం అంటే ఏంటంటే లోక సంబంధమైన వాటి మీద విపరీతమైన వాంఛ, దురాశ. లస్ట్ అన్నారు దాన్ని. ఇంప్రెషన్ కాదు, లస్ట్. అది నీచమైనది. వ్యామోహం అనేది లస్ట్ అంటే వ్యామోహం. వింటున్నారా అండి? చాలా కఠినమైన పదం అది. అధ్వానమైనది ఉంటుంది. ప్రతి ఒక్కటి వ్యామోహం మరియు స్త్రీ అయి ఉన్నది. ఈరోజు స్త్రీ మీద ఉన్నంత వ్యామోహం, డబ్బు మీద ఉన్నంత వ్యామోహం. వింటున్నారా అండి? ఈరోజు వ్యామోహం అంతా దేని మీద అండి? స్త్రీకి పురుషుల మీద వ్యామోహం, పురుషులకి స్త్రీల మీద వ్యామోహం. స్త్రీ పురుషులు ఇరువురికి డబ్బు మీద వ్యామోహం, నగల మీద వ్యామోహం, మేకప్ల మీద వ్యామోహం, ఏ లోక దురాశల మీద వ్యామోహం. లస్ట్, నీచమైన ఆశలు. ఆయన అంటున్నాడు, స్త్రీలు వారి వస్త్రాలు ధరించుకునే తీరు, పురుషులు వారు నటిస్తున్న తీరు, వారు చేస్తున్న క్రియలు, వారిని వారు క్రైస్తవులను పిలుచుకుంటున్నారు. పిలుచుకోవచ్చా? క్రైస్తత్వానికి వీళ్ళు జీవితాలకి ఏమైనా సంబంధం ఉందా? అసలు సంబంధం లేదండి. అదే పొద్దున చెప్పింది. ఏం కాదు. ఒక సంఘటన కొరకు ఎల్విస్ ప్రిస్లీ పెంతుకోస్తు సంఘములు ఇప్పుడు చేరుతున్నాడు. అక్కడనే యోధా 30 వెండి నాణాలు పొందుకున్నాడు. ఎల్విస్ ఒక వేగముగా వెళ్ళే క్యాడిలాక్స్, విలాసవంతమైన సంస్థ కార్ల గుంపును పొందుకున్నాడు. కొన్ని వేల డాలర్లకు తన జన్మ హక్కును అమ్ముకున్నాడు. ఆర్థర్ గాడ్సే దాని వైపు చూడు. ఇక్కడ లూయిస్విల్లోని జిమ్మీ ఆస్బర్న్ వైపు చూడు. అక్కడ బయట పాత ఊగితో అంటే ఎగురుతూ డ్యాన్సులు చేయ వాళ్ళతో, రాక్ అండ్ రోల్ పాత తరం డ్యాన్సులతో ఒక రకం డ్యాన్స్ పేరు. పాత టామీ రూట్ మురికితో మరి ఆదివారం ఉదయం వేదిక మీద పరిశుద్ధ గ్రంథముతో ప్రసంగించుటకు నిలబడతారు. ఎటువంటి అవమానం అది! ప్రతి భోజనపు బల్లంతయు వాంతితో కలుషితమైంది. ఆమేన్. ఒక భయంకరమైన దినములో నివసిస్తున్నాం మనం. వింటున్నారా అండి? ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం ఏంటంటే ఒక భయంకరమైన దినములో మనం జీవిస్తున్నాం. ప్రజలు అంటారు, ఓ వారు చాలా మతపరమైన వారు. ఓ మీకు తెలుసా మతమే దెయ్యమని? మీకు తెలుసా మతమే ఒక దెయ్యం? ప్రవీణ్ పగడాల చెప్పడం కాదు, ఈ రోజున విలియం బ్రహ్మ ముందే చెప్పాడు మతం ఒక దెయ్యమని. విలియం బ్రహ్మ మనకు ఒకటి నేర్పాడు, మనిషిని మనిషిగా ప్రేమించు, మనిషిని మతంతో చూడకు, మనిషిని కులంతో చూడకు, మనిషిని ప్రాంతంతో చూడకు, మనిషిని మనిషిగా చూడు. అదే నీ మతం అవ్వాలి. అందుకే జగన్ అడిగారు, నీ మతం ఏంటి అని అడిగితే జగన్ చక్కని విషయం చెప్పాడు, నా మతం మానవత్వం అన్నాడు. మానవత్వం లేని కుక్కలు ఉన్నాయి ఈ రోజున సమాజంలో. మతం ముసుగులో చేసే నీచమైన కార్యాలు ఉన్నాయి. అది క్రైస్తవులైనా హైందవులైనా ఏ దేశ ఏ మతమైనా, మతం పేరు మీద భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన అపవిత్రత, నీచమైన కార్యాలు. ప్రతి ఒక్కడు మతాన్ని అడ్డు పెట్టుకుని చేసే కార్యాలు ఎంత భయంకరం అండి. గుడ్డలు లేకుండా తిరుగుతుంటే గుడ్డలు లేనివాడు వెనకాల తిరగడం ఏంటండి? ఎక్కడెడుతుంది మన పరిస్థితులు? చూడండి పిల్లరా, అదే నేను అంటున్నాను. దేవుని ఆత్మ పొందుకున్న వాడికి దేవుని ఆత్మ లేని వాడికి ఒక తేడా ఉంది. దేవుని ఆత్మ లేనివాడికి అది పాపమని అనిపించదు. దేవుని ఆత్మ ఉన్నవాడికి అది పాపం అని తెలుస్తుంది. వింటున్నారా? కొంతమంది దౌర్భాగ్యులు ప్రభురాత్రి భోజనం తీసేసుకుంటారు. ఎంత పాపంలో ఉన్నా, ఎంత నీచమైన బ్రతుకు బతికిన ప్రభురాత్రి భోజనం. పోనీ తప్పు చేస్తున్నామన్న భయం ఏమనుందా? తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ ఏమనుందా? నేను అంటున్నాను,
వ్యభిచారం ఒకటి, డబ్బు ఒకటి నీకు నీ మనస్సాక్షిని చంపేస్తుంది. వ్యభిచారము, డబ్బు, ఈ రెండికే లోకము దాసోహం. వ్యభిచారము, డబ్బు, దానికి తోడు అందం. వ్యభిచారం చేయడానికి ఒక కారణం, అందం ఒక కారణం, డబ్బును ప్రేమించడానికి ఒక కారణం, లోక దురాశ. డబ్బిస్తే ఆడది లొంగిపోతుంది, మగోడు లొంగిపోతున్నాడు. కలెక్టర్ లొంగిపోతాడు డబ్బిస్తే, ఐపీఎస్ ఆఫీసర్, ఎస్పీ లొంగిపోతాడు, ఐజీ లొంగిపోతాడు, చివరికి ఎమ్మెల్యే లొంగిపోతాడు డబ్బిస్తే, ఎంపీ లొంగిపోతాడు, చివరికి విఆర్ఓ లొంగిపోతాడు, విఆర్ఏ లొంగిపోతాడు, చివరికి ప్యూన్ కూడా, చివరికి పాస్టర్లు కూడా డబ్బుకు లొంగిపోతాడు. పాస్టర్ పరలోకాన్ని చూపించాలి కదా, అలా 2 కట్టలు ఎత్తే పాస్టర్ గారు ముహూర్తం మార్చేస్తాడు. ఆయన అర్థమైంది మీకు? నేను అన్నాను, ఈ 2 నీ దగ్గరికి రానవకు, డబ్బు, వ్యభిచారం. స్త్రీ అనకండి. ఇప్పుడు ఈరోజు నేను అంటున్నాను, మగోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నారు, ఆడవాళ్ళు చేస్తే వ్యభిచారం అంటలేదు. వింటున్నారండి? మన సుప్రీంకోర్టు చెప్పింది, ఆయనకి మాలిన తీర్పులు వచ్చేస్తున్నాయి, సొదొమ తీర్పులన్నీ వచ్చేస్తున్నాయి, సొదొమ చట్టాలన్నీ వచ్చేస్తున్నాయి, రావట్లేదా? మన భారతదేశంలో కూడా సొదొమ చట్టం వచ్చేసిందా రాలేదా? వచ్చేస్తాయి. ఎందుకంటే మరి సొదొమ దినాలు కనబడాలి కదా, లోతు దినముల్లో జరిగినట్టే, సొదొమ గుమరలో జరిగినట్టే జరగాలి కదా, నోవహు దినాలు జరగాలి కదా. ప్రతి ఓడు తనకిష్టమైన స్త్రీని పెళ్లి చేసుకున్నాడని రాయబడి, పెళ్లి చేసుకోలేదంట, ఉంచుకున్నాడంట. పోయాడంట. ఇంకో మాటలో చెప్పాడు ప్రవక్త, పోయాడంట. దొరికితే అది పోయాడంట. ఇక పిల్లంతో పని ఏముంది ఇంటికి, మొగుడితో పని ఏముంది దీనికి? ఇంకా అవి నోవహు దినాలు. అందం విచ్చలు విస్తరించిపోయిందండి. అందం మగోడు అందంగా కనబడుతున్నాడు, హ్యాండ్సమ్గా కనబడుతున్నాడు, ఆడది ఇంకా అందంగా కనబడుతుంది. చిన్న పిల్లలు విపరీతమైన బ్యూటీ, విపరీతమైన డ్రెస్సులు, విపరీతమైన హెయిర్ స్టైలు, విపరీతమైన స్మైలు, విపరీతమైన పెయింటింగ్స్. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందము పాము. అందము చాలా అనుకుంటారు, అందం అది మగోడైన ఆడదని, కానీ అది పామే. అది ఎప్పుడు కాటేస్తుందో నీకు తెలియదు. అందం అనే కాటు, ఆ అందం అనే అందగాడిని చూడగానే, ఇంకా ఎవడైనా అందగాడి సంఘానికి వచ్చినా, ఏ పార్టీలోకి వచ్చినా, ఏ పెళ్ళికి వచ్చినా, ఇంకా అందగాడు చుట్టూరే తిరుగుతారు కొంత భామలో. ఏమనుకుంటున్నారు మీరు? ఆడదాని వెనకాలే తిరుగుతారు అనుకుంటున్నారా? కొంతమంది భామలో ఆ అందగాడు చుట్టూ తిరుగుతుంటారు. హ్యాండ్సమ్గా ఉంటాడు, అరబ్ షేక్లా ఉంటాడు, లేదా షారుఖ్ ఖాన్ లా ఉంటాడు, అమీర్ ఖాన్ లా ఉంటాడు. ఇంకా వీళ్ళు, ఈ ఆడవాళ్ళు పోటీ పడిపోతారు ముందు కనబడటానికి. వీళ్ళు రావుకు చెప్పలేదా, చికాగో బాలుడు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఇదే సన్నివేశం. ఒక అందగాడు ఉన్నాడు అనుకోండి, ఒక హ్యాండ్సమ్ ఉన్నాడు అనుకోండి, ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఒక డబ్బు ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, ఒక పెద్ద క్యాష్ ఎవడో పనికి మళ్ళీ ఎవడున్నాడు అనుకుందాం. ఇంకా ఈ భామలు అని తెలుసు కదా, స్త్రీలు. సత్యభామ అంటే తెలుస్తుంది. కృష్ణుడు భార్య సత్యభామ పన్నిందంట కదా, పన్నిందని చెప్తారు. మనకు తెలియదులే, మనకు ఆ కథ తెలియదు. నాకు ముగుడు మంచివాడు అయితే ఎందుకు తొంతుంది? ఏది కనబడితే దాంతో పోతే తన్నుతుంది గ్యారంటీగా. కుక్క బతికితే మీరు అనుకున్నారు, తన్నండి అమ్మ అలా కనబడితే, ఎరగొట్టడు పట్టుకుని. మాస్టర్ చెప్పాడు అలాంటి మాటలు. మళ్ళీ వీడికి పెద్ద ఇది లైవ్ చూస్తాడు ఎవడో ఒకటి, వీడు జాన్ లాంటి ఎవడో చూస్తాడు. పాస్టర్ గారు ఎలాగనొచ్చా, సత్యభామ తన్నిందని చెప్పాను. కొంచెం హ్యాండ్సమ్గా ఉండి కొంచెం బలంగా ఉన్నాడంటే భామలు తిరుగుతూ ఉంటారు. భామలు అలాగే ఒక ఆడది అన్నగెత్తుందంటే కుర్రోళ్ళు గరగరా తిరిగేస్తుంటారు తేంటిగలో. అవునా కాదా? జాగ్రత్త, అందము మోసకరం. ఒకసారి అందాన్ని చూసావు, అందము ఎంత ప్రమాదమో తెలుసా? నేను మళ్ళీ ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా ఎవరు బాధపడతారు. అందంగా ఉన్న ఆడది క్రూయల్ మైండ్ ఉంటుంది. అందంగా ఉన్న ఆడదానికి
క్రూయల్ అంటే ఏంటి? క్రూయల్ అంటే క్రూరత్వమైన మనసు ఉంటుంది అందగత్తికి. చరిత్ర అదే చెబుతుంది. హనీ ట్రాప్ అంటున్నారు ఇప్పుడు. కొత్త ప్రేయర్ ఏంటంటే హనీ ట్రాప్. హనీ ట్రాప్ అంటే అందగత్తెల్ని వేసి వలేసి లాగటం. అన్ని సెట్టింగ్ చేస్తారు వాళ్ళే, వీడియోస్ కెమెరాలు అన్ని పెడతారు, హనీ ట్రాప్ చేస్తారు. ఆ ఎమ్మెల్యేని బద్మాస్ని చేసేస్తారు, ఆ ఎంపీని బద్మా చేస్తారు. ఎందుకంటే ఇది రాజకీయ కుట్ర. కుట్ర అంటే దాని అర్థం ఏంటంటే కుట్ర అని అనొచ్చు, హనీ ట్రాప్ అంటున్నారు. దాన్ని ఏమన్నారండి? హనీ ట్రాప్. అక్కడ దొరికినాయి అమెరికాలో దీవులో ఏం దొరికాయి? ఫైల్స్. ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటి ప్రపంచాన్ని కుదిపేసింది. ఈలోపు యుద్ధం వచ్చేసింది. ఎప్స్టీన్ ఫైల్స్. ప్రతి ముసలోడి కథ అక్కడ ఉంది, ప్రతి దేశ నాయకుడి కథ, ప్రతి ప్రెసిడెంట్ కథ, ప్రతి డబ్బున్నవాడి కథ అక్కడ ఉంది ఎప్స్టీన్ ఫైల్స్. మనుషులు తాతగారు అనుకున్నాడు, తాతగారు కాదాడు, ఆడు ముసలి మృగమది. ఆడు తల మెరిసిపోయింది, ఆడు మీసాలు మెరిసిపోయింది, ఆడు తాతలా ఉన్నాడు. పిల్లలంటే ముద్దు కావాలనుకున్నావు, పిల్లలంటే ముద్దు కాదు, బనికిమాలి ఎదవకి. ఆడు లోపల దురాత్మ ఉంది. తాతగారు, అంకుల్ గారు, తాతగారు అని ఎవరి దగ్గర ఫ్రీగా ఉండకండి. ప్రతి ఒక్కడు దుర్మార్గుడే. పసిపిల్లలు నలిపేస్తున్నారు, పసిపిల్లల్ని చిదిమేస్తున్నారు, పసిపిల్లల బతుకులు నాశనం చేసేస్తున్నారు. అందుకే ఈరోజు మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, మన బిడ్డలు మనం కాపాడుకోవాలి. ఏమంటాడు ఆయన? ప్రతి భోజనపు బల్లంతా వాంతితో కలుషితమైందని పరిశుద్ధ గ్రంథం చెప్పట్లో ఎటువంటి ఆశ్చర్యం. ఎందుకు? మనం భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం. ప్రజలు అంటున్నారు, వారు చాలా మతపరమైన వారు. మీకు తెలుసా మతమే దెయ్యమని? మీకు తెలీదా? హేబేలు ఎంత మతపరమైన వాడో, కయ్యను కూడా అంత మతపరమైన వాడని మీకు తెలీదా? కానీ అతను ప్రత్యక్షతను కలిగి లేడు. అవునండి, మనందరము సంఘానికి వెళ్తాం, కానీ కొంతమంది జీవమును పొందుకుంటారు. చప్పట్లు కూడా దినా మనం మహిమపడదాం. హల్లెలూయా, గట్టిగా కొట్టండి. మనమందరము ఏమన్నాడు ఆయన? చూడండి, మనమందరము సంఘానికి వెళ్తాం, కానీ కొంతమంది జీవమును పొందుకుంటారు. అటువంటి వారు యేసు క్రీస్తును గురించిన హృదయములో ప్రత్యక్షతను పొందుకుంటారు. వనకట వలన కాదు, ఎగురుట వలన కాదు, సంఘములో చేరుట వలన కాదు, కానీ ప్రత్యక్షత వల్ల పొందుకుంటారు. దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ప్రత్యక్షత మీకు కావాలా? ఆ ప్రత్యక్షత మీరు పొందుకుంటారా? హల్లెలూయా, ఆ ప్రత్యక్షత పొందుకుంటారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లేచి నిలబడదాం. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ. నిజముగా యేసు పరిశుద్ధుడు, పరమదేవుని చేరుటకు. నిజముగా యేసు పరిశుద్ధుడు, పరమదేవుని చేరుటకు. స్తుతులతోను కవిత్వముతో, కవిత్వముతో దేవదేవుని చేరుటకు, నీతో పోల్చుటకు. పాడదాం. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ. చేతి పన్నులు
చేతి పటములు రాళ్ళు మన్ను మనకు దైవము కానిరవు. చేతి పటములు రాళ్ళు మన్ను మనకు దైవము కానిరదు. ఆత్మతోను సత్యముతో పాడదాం. ఆత్మతోను దేవదేవుని స్తుతించుటకు నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక రిక్వెస్ట్ మీ అందరికీ, లైవ్లో చూసే వాళ్ళకి కానీ మీరు ఫోన్లు చేసి చెప్పండి. ఒక రిక్వెస్ట్, గుడ్ ఫ్రైడే వస్తుంది అంటే శుక్రవారం ఆల్రెడీ స్త్రీలకి ప్రార్థన ఉంటుంది కదా. అయితే ఈ శుక్రవారం స్పెషల్, అందరికీ సెలవు కాబట్టి అమ్మా శుక్రవారం ఇవాళ స్పెషల్. ఈ శుక్రవారం ప్రార్థన మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఉపవాసం ఉండి రండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉంటుంది. ఏంటది? గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. ఏం చేద్దాం మరి? ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. ఆరోగ్యం బాగాని వాళ్ళు ఆహారం తీసుకోనండి. ఎవరు బలవంతమైన ఉపవాసాలు ఉండొద్దండి. ఉపవాసం ఉండండి. రాని వారందరికీ చెప్పండి. ఈ లైవ్ లేదు ఈవేళ. ఈ లైవ్ ఈ మెసేజ్ వింటున్నటువంటి వారు, మెసేజ్ చూస్తున్న వారు విన్న తర్వాత మీరు చెప్పండి. మీరు చెప్పండి. శుక్రవారం మనకి ఉదయం 12 గంటల నుంచి 3 గంటల ఏ భోజనాలు ఉండవు. 3 గంటలకు మాత్రం టీ స్నాక్స్ ఉంటాయి. ఓకే, అర్థమైందా? ఉపవాసం ఉండలేని వాళ్ళు 12 గంటలకు భోజనం చేసి రండి. ఇక్కడ భోజనాలు ఏమి ఉండవు. తెల్లారి సాయంత్రం 3 గంటలకి స్నాక్స్ ఉంటాయి. ప్రసాద్ గారు, గుడ్ ఫ్రైడే మీకు సెలవేనా? విశ్వాసం గారు మీకు సెలవేనా? అందరికీ సెలవని నేను అనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు రాజేష్ వచ్చి చివరి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. అందరూ కూడా తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శ్యాంబాబు కుటుంబం కోసం ప్రార్థన చేయండి. గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థన చేయండి. దూరదేశాల్లో ఉన్న సహోదరుల కోసం ప్రార్థన చేయండి. అలాగే ప్రియుల సంఘక్షేమం కోసం ప్రార్థన చేసుకుందాం. ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి గొప్ప దేవానికి వందనాలు తండ్రి. దేవా, ఇదిగో ప్రభువా, నీ సేవకులు నిలబెట్టుకునే తండ్రి. దేవా, హెబ్రీయులు రాసిన పత్రికలో నుంచి దేవా, ఇదిగో ప్రభువా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. దేవా, ఇదిగో ప్రభువా, దేవా, ఈ కాలపు ప్రవక్త ద్వారా తండ్రి, దేవా, అనేక సంగతులు మాకు తెలియజేసావు తండ్రి. దేవా, ఇదిగో ప్రభువా, దేవ, లోతైన సంగతులు తండ్రి. దేవా, ఇదిగో ప్రభువా, మనుషుడు ప్రభువా, దేవా, ఇదిగో ప్రభువా, దాన్ని అర్థం చేసుకోలేడు కానీ ప్రభువా, కేవలం నీ ప్రత్యక్షతను బట్టే తండ్రి. దేవా, అవి మాకు అనుగ్రహించబడి ఉన్నాయి ప్రభువా. అందరి బట్టి మీకు వందనాలు తండ్రి. దేవా, ఇదిగో ప్రభువా, నీ సేవకులలో ఉన్న ప్రభువా భారాన్ని ప్రభువా, దేవా, ఇదిగో ప్రభువా, మేము గుర్తిస్తున్నాం ప్రభువా. ఓ దేవా, అతడు రోషం కలిగే ప్రభువా, దేవా, ఇదిగో ప్రభువా, ఆ వాక్యమును ప్రకటించుచుండగా తండ్రి. ఓ దేవా, అతడు పూర్వ దినములలో ప్రభువా, దేవా, అతడు ఏ విధంగా దేవా, ఇదిగో ప్రభువా, ఈ వాక్యాన్ని వెంబడించాడో ప్రభువా, దేవా, తన సాక్ష్యాన్ని ప్రభువా, దేవా, ఇదిగో ప్రభువా, తన జీవితం ద్వారా దేవా మాకు తెలియజేస్తున్నాడు ప్రభువా. దేవా, మేము చూస్తున్నాం తండ్రి. దేవా, ఇదిగో ప్రభువా, ఈ కడవరి దినాల్లో ప్రభువా, ఈ భయంకరమైన దినాల్లో తండ్రి. ఓ దేవా, ఇదిగో ప్రభువా, మనుషులు ఏ విధంగా ఉంటారో ప్రభువా, వారి ఆత్మలు ఏ విధంగా ఉంటాయో ప్రభువా. దేవా, ఇదిగో ప్రభువా, నువ్వు పలికిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, ఇదిగో ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఓ దేవ, మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. ఓ దేవ, మమ్మల్ని పవిత్రపరచండి దేవా. దేవా, ఇటువంటి మచ్చ డాగు లేకుండా ప్రభువా, దేవ, మాలో ఉన్న ప్రతి కల్మషమును తీసివేయండి ప్రభువా. ఓ దేవ, ప్రతి చెడుతనమును తీసివేయండి తండ్రి. ఓ దేవ, నీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి ప్రభువా. మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. దేవా, ఇదిగో ప్రభువా, ఈ కడవరి దినాల్లో ప్రభువా, అనేక దుర్బోధలు ప్రభువా. ఓ దేవ, అనేక రాజకీయ నాయకుల వలె ప్రభు, విశ్వాసులు ప్రభువా, ఓ దేవ, సేవకుని మీద ప్రభువా, ఓ దేవ, లెగిస్తారని ప్రభువా. ఓ దేవ, ముందు నుంచి ప్రభువా, ఓ దేవ, నీ సంగతులన్నీ మాకు తెలియజేసావు ప్రభువా.
ఓ దేవా ఇదిగో ప్రభువా ఈ కడవరి దినాల్లో ప్రభువా ఇంకా నీకు నమ్మకంగా జీవించే గొప్ప కృపను మాకు దయచేయండి ప్రభువా. ఓ దేవ లోతు భార్యను గురించి మాతో మాట్లాడావు ప్రభువా. ఓ దేవ లోతు భార్య ప్రభువా అవన్నీ లోకాన్ని ఆశించిందని ప్రభువా. ఓ దేవది మరలా ప్రభువా ఆమె లోకం వైపుకు తిరిగిందని ప్రభువా. ఓ దేవ అవే దినాలు ప్రభువా ఈ కడవరి దినాల్లో వస్తాయని నువ్వు మాట్లాడావు దేవుడు తండ్రి. ఓ దేవ చట్టాలు మారిపోతున్నాయి ప్రభువా. ఓ దేవ భయంకరమైన చట్టాలు ప్రభువా. ఓ దేవ ఇది భయంకరమైన దినమని ప్రభువా నీ సేవకుడి ద్వారా మాతో హెచ్చరిస్తున్న దేవుడు తండ్రి. దేవా ఇదిగో ప్రభు మా జీవితాలు కాపాడండి ప్రభువా. నీ వాక్యంలో మమ్మల్ని భద్రపరచండి తండ్రి. నీ వాక్యం అనే కోటను మా చుట్టూ వేయండి ప్రభువా. ఓ దేవ ఇదిగో ప్రభువా నీ వాక్యాన్ని ప్రభువా దేవా జగత్ పునాది వేయబడక మునిపే ప్రభువా నీ సంకల్పాన్ని ప్రభువా నీ యొక్క ప్రణాళికను ప్రభువా దేవా ఈ చిన్న మందుకు దయచేసినందుకు తెలియజేసినందుకు నీకు వందనాలు తండ్రి. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని మీరే గొప్ప దేవునిగా మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ప్రేమ, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడేయండి. ఆయన శాస్త్రనిచ్చి రాజ్యం నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించిన గాక. షాలోమ్. అందరికీ వందనాలు.